నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 6వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన మాస బహుళపక్ష ద్వాదశి తిథి ఉదయం 10:19 వరకు, తదుపరి త్రయోదశి తిథి. శతభిష నక్షత్రం మధ్యాహ్నం 3:39 వరకు, తదుపరి పూర్వభాద్ర నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 9:20 నుండి 10:46 వరకు. అమృతకాలం ఉదయం 9:12 నుండి 10:38 వరకు. మరలా రేపు ఉదయం 5:52 నుండి రేపు ఉదయం 7:17 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:07, సూర్యాస్తమయం సాయంత్రం 6:30, చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 4:55, చంద్రాస్తమయం సాయంత్రం 4:12. అభిజిత్ ముహూర్తం పగలు 11:54 నుండి 12:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:07 నుండి 7:46 వరకు. రాహుకాలం ఉదయం 9:13 నుండి 10:46 వరకు. గుళిక కాలం ఉదయం 6:07 నుండి 7:40 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:52 నుండి 3:24 వరకు. నిన్న ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం ఈ రోజు సూర్యోదయం నుండి ఉదయం 8:35 వరకు ఉంటుంది. ఈ రోజు అన్నమాచార్యుల వారి వర్ధంతి. తిథుల ప్రకారం పాల్గొన మాస బహుళపక్ష ద్వాదశి రోజు అన్నమాచార్యుల వారి వర్ధంతి. కడప జిల్లా తాళ్లపాక గ్రామంలో జన్మించిన అన్నమాచార్యుల వారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కీర్తిస్తూ దాదాపు 32,000 కీర్తనలు రాసి గానం చేశారు. ఈరోజు త్రయోదశి తిథి ప్రదోష సమయంలో వ్యాప్తి ఉండటం వలన ఈరోజు ప్రదోష వ్రతం. శివుని అనుగ్రహం కోసం భక్తులు ప్రదోష సమయంలో దీపారాధన చేసి శివునికి రుద్రాభిషేకం ఆచరించి రుద్ర కవచం పారాయణం చేస్తారు. త్రయోదశి ప్రదోషం సోమవారం వచ్చినట్లయితే సోమ ప్రదోషమని, మంగళవారం రోజైతే భౌమ ప్రదోషమని, శనివారం రోజు త్రయోదశి వచ్చినప్పుడు శని త్రయోదశి ప్రదోషమని పిలుస్తారు. కాబట్టి ఈరోజు శని ప్రదోషం లేదా శని త్రయోదశి. పురాణ కథల ప్రకారం శనికి శివుడు అధిదేవత అని, మన వ్యక్తిగత జీవితాల్లో శనిగ్రహ ప్రభావంతో వచ్చే చిక్కు సమస్యలను శివుడు తొలగిస్తాడు అని నమ్మకం. వ్యక్తిగత జాతకాలలో ఏలినాటి శని, అష్టమ శని సంచారం జరుగుతున్న వారు ఈరోజు శనికి తైలాభిషేకం చేసి ప్రదోష సమయంలో శివునికి రుద్రాభిషేకం చేయటం వలన శని గోచార సంచార దోషాలు నివృత్తి అవుతాయని నమ్మకం. వైద్యుతి మహాపాత వైద్యుతి పర్వకాలం ఈ రోజు రాత్రి 8:40 నుండి 12:08 వరకు ఉంటుంది. రవి చంద్ర గ్రహాల మధ్య ప్యారలల్ ఆస్పెక్ట్. రవి గ్రహ క్రాంతి ఉత్తరం వైపు, చంద్రగ్రహ క్రాంతి దక్షిణం వైపు ఒకే 6:50 చేరుకోవడంతో రాత్రి 11:28 ఇది ఏర్పడుతుంది. ఉపాసనా మంత్రాలు జపించడానికి, ధ్యానం చేయడానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి మహాపాతకాలాలు అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో మంత్ర జపం చేసినంత ఫలితాలను ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.